శ్రీమాత్రే నమః. రేలింగి శ్రీ పూజకి సుస్వాగతం. ఇప్పుడు మనం గుప్త నవరాత్రుల్లో వారాహి అమ్మని పూజించుకుంటున్నాం కదా. చాలామంది ఈ 9 రోజులు ఉపవాసం ఉంటారు. సాయంత్రం అమ్మ పూజ చేసుకుంటారు. కొండూరి పద్మావతమ్మ గారేమో ఆర్య దిశతి చదివిస్తున్నారండి, పారాయణం చేయిస్తున్నారు ఈ 9 రోజులు. అలాగే అమ్మ చెప్పినట్టు వారాహిదేవి అష్టోత్తర శత నామావళి ఇంకా 12 నామావళి కూడా చదువుతున్నాం. మన మార్కండేయ పురాణం ప్రకారం వారాహి అమ్మ నవదుర్గలలో ఒక రూపం అమ్మది. రక్తబీజ్ అనే రాక్షసుడితో జరిగిన యుద్ధంలో దుర్గాదేవి 9 రూపాలు ధరించారు. అందులో మన వారాహి మాత ఒకరు. మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్త మాతృకలు. వీరే బ్రహ్మ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండేశ్వరి. మన వారాహి రూపం ఇంచుమించు వారాహమూర్తిని పోలి ఉంటుంది. అమ్మ శరీరం ఛాయ నల్లని మేఘ వర్ణంలో ఉన్నట్టు పురాణాలలో పేర్కొన్నారు. సాధారణంగా ఈ తల్లి వరాహ ముఖంతోనే మనకి దర్శనమిస్తారు. 8 చేతులతో కనిపిస్తారు. అభయ వర్ధ హస్తాలతో శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తారు. గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తారు. నా ప్రియ స్నేహితురాలైన శాంతి గారి షాప్లో మొదట వినాయకుడిని పూజించారండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, బియ్యం రంగురంగులుగా వేసి వినాయకుడి బొమ్మ వేశారు. అందరూ ముందు వినాయకుడిని దర్శించుకున్నారు కదా, ఇప్పుడు పూజ చేసుకుంటున్నారు. ఏ పూజ అయినా తొలి పూజ మన బుజ్జ వినాయకుడికే కదా. స్వయంగా మన గణపతియే వచ్చి అక్కడ కూర్చున్నట్టుంది కదండి ముగ్గులో. వినాయకుడి పూజ అవ్వగానే నవగ్రహాల పూజ. అమ్మ ఎదురుగా నవగ్రహాల మండపాలు ఎంత బాగా వేశారు కదండి. మీరందరూ కూడా వినాలని చెప్పి నేను పూజారి గారు చేసిన పూజా విధానం పెట్టాను ముందు, కానీ ఆ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ అవ్వలేదు. ఇప్పుడు నేను మీకంతా పూజ చూపించడానికి ప్రయత్నిస్తాను, కాకపోతే పూజారి గారి మాటలు వినిపించవు. మీరు చక్కగా వీడియో చూస్తూ మన కొండూరి పద్మావతమ్మ గారు చెప్పే కొన్ని మంచి మాటలు చెప్పుకుందాం. మొదటిది తక్కువగా మాట్లాడడం, రెండోది పసుపు కుంకుమ. తక్కువగా మాట్లాడండి అని అమ్మ ప్రతి పారాయణంలో చెప్తారు. మనము ఎల్లప్పుడూ ఆ తల్లిని స్మరించుకుంటూ ఉండాలి. మన మనసు ఎప్పుడూ అమ్మ దగ్గరే ఉండాలి. అప్పుడు ఎదుటి వాళ్ళు మాట్లాడే ప్రతి మాట మనకి మంచిగా అనిపిస్తుంది. లేదా ఆ సామెత ఉంది కదా, అమ్మ అంటే కూడా బూతులా వినిపిస్తుందని. ఆ భగవంతుడు ఇచ్చిన దాంట్లో అతి గొప్పది మాట. దేవుడు కోసం పారాయణాలు చేస్తూ కూడా వాడొచ్చు. ఏమంటారు మీరందరూ? 9 నవగ్రహాలకి 9 మండపాలేసి పూజలు చేశారు. నవగ్రహ పూజ. వినాయకుడి పూజ అనంతరం నవగ్రహ పూజ కూడా చేసుకున్నారు. మీరిప్పుడు చూస్తున్న ఈ దంపతులు మా స్నేహితురాలు శాంతి, వాళ్ళ ఆయన కూడా ఎంతో ఓపిగ్గా పూజలన్నీ చేశారు. నాకైతే ముగ్గులా అనిపించలేదండి, అమ్మనే స్వయంగా వచ్చి అక్కడ కూర్చున్నారా అనిపించింది. తల్లికి పంచామృతంతో స్నానం చేయిస్తూ స్వాగతం పలికారు. మీకు తెలిసింది కదా, మీరు కేవలం చూడగలరు, మంత్రాలు వినలేరు. కొండూరి పద్మావతమ్మ గురించి చెప్పుకుందామా?
కాసేపు వీడియో చూస్తూ వినండి. కొండూరి పద్మమ్మ గారు చెప్పినట్లు మనము ఎల్లప్పుడూ మంచి మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. ఎదుటి వాళ్ళు వచ్చి నిన్ను నిలదీసి అడిగినా నువ్వు గట్టి నమ్మకంతో చెప్పగలగాలి, నా నోరు ఎల్లప్పుడూ ఎవరి గురించి తప్పుగా మాట్లాడదని. అమ్మ అంటారు, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కృష్ణార్పణం అంటూ భోంచేయమని. మనకి కావలసిన పదార్థాలు, మనం తినే పదార్థాలు మాత్రమే తీసుకోమని. స్వీకరిస్తూ కృష్ణార్పణం అన్నాం అనుకోండి, ప్రతిదీ రుచిగా ఇష్టంగా భోంచేస్తాం. నిజమే అంటారా, కాదంటారా? మీరు కామెంట్ రూపంలో తప్పకుండా నాకు తెలియచేయండి. మూడో అంశం పసుపు కుంకుమ. అంటేనే మన ఇంటికి అతిథిగా వచ్చిన వారికి కుంకుమ పెట్టి స్వాగతం పలకడం. తెలియక ఇక్కడ చాలామంది పొడి పసుపు ఇస్తారండి. అలా ఇవ్వకూడదు. పసుపు కొంచెం తడి చేసి తడి పసుపు ఇవ్వాలి. అతిథికి ఇచ్చే దాంట్లో 2 తమలపాకులు, 1 వక్క, 1 పసుపు కొమ్ము, అందుబాటులో ఉండే పండ్లు లేదా 1 ఖర్జూరం. అంతే అండి పసుపు బొట్టు అంటే. ఒకవేళ ఇతర మొక్కు ఉంటే దాన్ని బట్టి పసుపు బొట్టించుకుంటారు. ఇంకా ఇప్పుడు కొండూరి పద్మావతమ్మ గారి అభిప్రాయం చెప్పుకుందామా? అమ్మ అంటారు, పసుపు కుంకుమ అందించిన తర్వాత ఆ ప్యాకెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. నిజం చెప్పండి, మీలో ఎంతమంది ఆ పసుపు కుంకుమ ప్యాకెట్లు వాడారు? ఇంకా ఎవ్వరూ కుట్టించుకొని జాకెట్ గుడ్డలు అస్సలు పెట్టరాదంటారు. ఈ తరం వాళ్ళు మ్యాచింగ్ బ్లౌజెసే వేస్తారండి ఖచ్చితంగా. అలాంటప్పుడు అవి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ పసుపు బొట్టులోనే రిపీట్ అవుతూ ఉంటాయి. మరి మనమే కుట్టించుకోలేనప్పుడు అమ్మకి పసుపు బొట్టు విచ్చేటప్పుడు ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. మనకోలాగా అమ్మకోలాగా కాదు కదా. ఆ తల్లికి పెట్టేటప్పుడు కూడా మంచిగా ఆలోచించి పెట్టమని అంటారు కొండూరి పద్మావతమ్మ గారు. అమ్మ పూజలో వస్త్రం సమర్పయామి అంటారు. అందుకే అమ్మకి చక్కగా పట్టు వస్త్రాలు, పనికొచ్చే జాకెట్ గుడ్డలు సమర్పిస్తారు. మీకు మనసుకు నచ్చింది పెట్టండి, అంతేగాని ఒక తంతుగా ఏదో ఒక పెట్టుబడిగా పెట్టకండి. ఏమంటారు? నా అనుభవం చెప్తాను. ఒకరోజు మా స్నేహితురాలికి కంగారులో చీర మట్టుకే ఇచ్చాను. చీరలో బ్లౌజ్ ఉంటుంది కానీ అది కట్ చేయకుండా చీర మట్టుకే ఇచ్చాను, బ్లౌజ్ పీస్ అందులో పెట్టకుండా. అలా కూడా ఒంటరి బట్ట ఇవ్వకూడదు కదా. మరుసటి రోజు గుర్తుకొచ్చి, నన్ను క్షమించు, కంగారులో నీకు నేను ఇచ్చేశాను అని చెప్పాను. అప్పుడు ఆవిడేమందో తెలుసా? నీ మంచి మనసు నాకు తెలుసు. ఆ చీర ఇచ్చేటప్పుడు నువ్వు దీవించిన మాటలు చాలు. ఎల్లప్పుడూ అమ్మ స్మరణలో ఉంటే ప్రతిదీ మంచి అనిపిస్తుంది. అందరూ చూశారు కదండి, స్కిప్ చేయకుండా. ధన్యవాదాలు. చక్కగా అలా పూజ చేసుకొని చుట్టూరా ఉన్న దీపాలు మేమందరం కలిసి వెలిగించాము. ఈ అవకాశం ఇచ్చిన శాంతికి మనసులో ధన్యవాదాలు చెప్పుకున్నాము, అమ్మని తలుచుకుంటూ. శాంతి గారందరికీ ఫలహారాలు అందించి పసుబొట్టు ఇచ్చి చక్కగా అందరినీ సత్కరించారు. తనే అలంకరించుకోవడం కాదండి, వచ్చిన వారందరికీ తలలో చక్కగా పూలు పెట్టి, వచ్చిన బంధువులందరూ ఆ మహాలక్ష్మి రూపమే అని తలచి, పూజారి గారు హోమానికి సమయం అవుతుందని చెప్పినా సరే తను ప్రతి ఒక్కరికి పసుపు కుంకుమ అందించారు. వారాహి అమ్మను చూస్తూ వచ్చిన వాళ్ళందరూ
తను మైమర్చిపోయారు. ఆ తల్లిని పూజించుకున్నారు. ఆ తర్వాత వారాహి అమ్మ హోమం మొదలుపెట్టారు. ఒక ముఖ్య విషయం అండి, హోమానికి ముందు పుట్టింటి వాళ్ళు మా శాంతికి వస్త్రాలు పెట్టారండి. మనకి ఎన్ని కోట్లు ఉన్నా పుట్టింటి వాళ్ళు పెట్టింది మనకి చాలా తృప్తిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. శాంతి మొహం చూసారా, ఎంత సంతోషంగా వెలిగిపోతుందో అమ్మగారి బట్టలు తీసుకొని. హోమానికి సమయం అవుతుందని పూజారి గారు చెప్పినా సరే తను వచ్చి మాకందరికీ ఆలస్యమైపోతుందని ఫలహారాలు కడుపు నిండా పెట్టారు. చీకటవుతుంది, మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు, హోమంలో ఉండాలనుకున్న వాళ్ళు ఉండండి అని మరీ చెప్పారు. నేను చివరిదాకా ఉందామనుకున్నాను, కానీ నాకు యాదగిరిగుట్ట వెళ్ళేదుండే, అందుకని హోమం చూడకుండానే వెళ్ళడం జరిగింది. ఈ పూజలు హోమాలకు వెళ్ళినప్పుడు మనం స్వయంగా చేయకపోయినా వాళ్ళకి సహాయం చేసినా చాలండి, మనకి పూజా ఫలితం దక్కుతుంది. వారాహి అమ్మను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులని తొలగిస్తూ శత్రు భయాన్ని నిర్మూలిస్తుంది. జ్ఞాన సిద్ధార్థాన్ని, కుండలి శక్తిని జాగృతి చేస్తుంది అమ్మ. తరతరాలుగా నమ్ముతున్నాము మనము. మీ మనసంతా ఈ యజ్ఞ హోమంలో వచ్చిన ఫోటోల మీద పెట్టినట్టయితే మీకు అమ్మ దర్శనం అవుతుంది. 2 సార్లు అమ్మ హోమంలో ప్రత్యక్షమయ్యారు. చూడండి, మీకు కూడా తప్పకుండా అమ్మ దర్శనం అవుతుంది. హోమంలో స్వయంగా ఆ తల్లి వచ్చి మనకి దర్శనమిచ్చారు. ఎంత అదృష్టవంతురాలు కదా శాంతి గారు. తనతో పాటు మనము అదృష్టవంతులమే. ఈ వీడియో ద్వారా మనం చూడగలుగుతున్నాము. మీకందరికీ వారాహి అమ్మ పూజలు నచ్చాయని అనుకుంటున్నాను. మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా స్నేహితురాలు అమ్మ రూపాన్ని ఎర్ర గీతతో గీసి చూపిస్తున్నారు చూడండి. అందరికీ అమ్మ దర్శనం అయిందని అనుకుంటున్నాను. అమ్మ దీవెనార్తులు కూడా మీకు అందరికీ అందుతాయి. చివరిలో శాంతి మంత్రంతో అమ్మని పూజించారు. అమ్మ వచ్చినందుకు చక్కగా అందరూ ధన్యవాదాలు చెప్పారు వారాహి మాతకి. నాకు తెలుసు మీరందరూ ఇంకొకసారి అన్నీ చూపించమని అడుగుతున్నారు కదా. సరే అండి, చూడండి. వారాహి అమ్మ ఒక ఉగ్ర దేవత. అమ్మ తన భక్తుల్ని ప్రతికూల శక్తులు, దుష్ట దృష్టి మరియు హానికరమైన ఆత్మల నుండి రక్షిస్తుంది. ఇంట్లో ఆ తల్లిని పూజించడం వల్ల వివిధ ఆధ్యాత్మిక, భావోద్వేగ మరియు శారీరక ప్రయోజనాలు లభిస్తాయి. వారాహి మాత పూజలు సాధారణంగా రాత్రులే చేస్తారు. వారాహి తల్లిని రాత్రులు పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని మన నమ్మకం కదండి. ఇంట్లోనే ఉండి ఈ వీడియోలో చక్కగా వారాహి అమ్మ వ్రతం, హోమం చూశారు కదా. మరి లైక్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఓపికగా చూసినందుకు ధన్యవాదాలు.